చంపపేట కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి మరణించారు. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఆకస్మికంగా మరణం చెందారు. కాగా ఇవాళ ఆయన భౌతికాయానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధం గుర్తు చేసుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. చంపపేట అభివృద్ధితో పాటు ఎంతో మంది పేదలకు సేవ చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇటీవల కూడా నా దగ్గరికి వచ్చి 6 నెలల కింద మా ప్రాంతంలో కొన్ని రోడ్లు కావాలని చెప్పి కమిషనర్ చెప్పి 10 కోట్ల రూపాయలు సీసీ రోడ్ శాంక్షన్ చెప్పి కంప్లీట్ చేసి అన్నా కంప్లీట్ అయిపోయిన రోడ్లన్నీ వేయించిన మళ్ళీ ఏమైనా కావాలన్నప్పుడు రా మధు అని చెప్పి ఒక సొంతం తమ్ముళ్ళలాగా 35 ఏళ్ళకి వెళ్ళి ఉన్న అనుబంధం. ఆ తర్వాత కూడా దగ్గర రిలేషన్ కూడా కావడం, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా బంధువులు అయిన ప్రజా బంధువులు. ఇంకా ఇంత చిన్న ఏజ్లో ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది. ఎమ్మెల్యే ఇంకా పెద్ద పెద్ద పదవులు వచ్చి ఇంకా పేద ప్రజలు చేసే నాయకులు కావాలని మేమందరం కోరుకునేవాళ్ళం. పార్టీలకు ఏదైనా ఇలాంటి నాయకులు ఉండాలని చెప్పి బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళం. నేను అతను చూస్తుంటే ఏదో సొంత కుటుంబ సభ్యుని పోగొట్టుకున్నట్టు బాధ అనిపిస్తుంది. ఈ సమయంలో ఈ ప్రాంత ప్రజలందరూ కానీ ఆ దేవుని కూడా ఏంటంటే ఆత్మకు శాంతి కలిగించిన కనీసం ఇన్ని సేవలు చేసిండు, ఇంత కష్టపడి గుడి కట్టించి ఎంతో మంది భక్తులకు దేవుణ్ణి ఒక భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమం చేసి దాన్ని ప్రతిష్టప్పుడు కూడా నన్ను పిలవడం జరిగింది. అలాంటివంటి వంగ మధు లేకపోవడం